హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో బోటి కూరని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బోటి ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే కూర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు బోటి కూర ప్రిపేర్ చేసినా కానీ బోటిని మాత్రం వేడి నీళ్ళలో 5-6 సార్లు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు కూర చేయాలి. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఏ మాత్రం సరిగా క్లీన్ చేయకపోయినా కూర ఎంత బాగా వండినా కానీ అంత రుచిగా ఉండదండి. నీట్గా క్లీన్ చేసిన బోటిని ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పుని, పసుపుని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసేసి కుక్కర్ మూతను పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి ఈ బోటిని చక్కగా ఉడికించాలి. బోటిని డైరెక్ట్గా ఫ్రై చేసే కంటే కూడా ఇలా కుక్కర్లో ఉడికించిన తర్వాత కూర చేసాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బోటిని ఇలా చక్కగా ఉడికించిన తర్వాత మాత్రమే కూరను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక పాత్రను పెట్టుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఒక 1/2 కేజీ వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి తగినంత నూనెని తీసుకోవాలి. ఈ కూరకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపును కూడా వేసేసాను. ముందు మనం బోటి ఉడికించేటప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను బోటిని ఎక్కువగా ఫ్రై చేయట్లేదు, అలా అని కూర కూడా చేయట్లేదండి. లైట్గా ఫ్రై చేస్తున్నాను, అంటే అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎక్కువగా తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకున్నాము అంటే బోటి కూర అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ రుచి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి కాస్త వేగనివ్వాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కారం కూడా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టిన బోటిని ఇలా వేసేయాలి. నీళ్లు రాకుండా బోటిని మాత్రమే ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టేసేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించాలి. ఇక్కడ నేను వాటర్ ఏమి వేయట్లేదండి. కావాలి అంటే గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అలా అని ఎక్కువగా ఫ్రై కూడా చేయట్లేదు, సెమీ ఫ్రై చేస్తున్నాను. అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఫ్రై చేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము అంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి కొంచెం గరం మసాలాని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదండి, బోటి కూర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బోటి ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసాము అంటే కూర ఎలా చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన కూర అన్నంలోకి కూడా చక్కగా కలిసిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయలేదు కదా మనం, అలా అని ఎక్కువ గ్రేవీ కూడా లేదు. అన్నంలోకి కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలో టేస్టీగా ఉండే బోటి కూర రెడీ అయిపోయింది. ఇక్కడ నేను అన్నంలో కూడా కలిపి చూపిస్తున్నాను చూడండి. అన్నంలో కూడా చక్కగా కలిసిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.